నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంతో పాటు పట్టణాలు విస్తరిస్తున్నాయి. అదే స్థాయిలో ఆక్రమణలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రహదారుల వెంట స్థలాలు, పాదచారుల బాట్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు పాదచారులు నడిచేందుకు చోటు లేక రోడ్డుపై వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాల దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదచారులు రహదారిపైన నడక సాగించాల్సి వస్తుంది. ట్రంక్ రోడ్లో ఉత్తరం జెండా చెట్టకూడల నుంచి దక్షిణ బృందావన కాలనీ వరకు రహదారి అంచున పాదచారులు నడిచేందుకు వీలు లేదు. అంతటా ఆక్రమణలు ఉన్నాయి. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ సైతం పార్కింగ్ సదుపాయం లేదు. అక్కడికి వచ్చే వాహనదారులు రోడ్డుపైన పార్కింగ్ చేస్తున్నారు. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఆత్మకూరు పట్టణంలో ప్రధాన రహదారిని సోమశిల రోడ్ నుంచి బైపాస్ రోడ్డు వరకు విస్తరించి కాలువలు నిర్మించారు. రెండు వైపులా అన్ని షాపులే కావడంతో వారి సౌలభ్యం కోసం కాలువలపై నాపరాలు, స్లాబ్లు వేశారు. కొందరు కాలువపైన మెట్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. వ్యాపార సంబంధిత సామాగ్రి రోడ్డు మార్జిన్లో పెడుతున్నారు. పట్టణ ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కందుకూరు పట్టణంలో అంకమ్మ ఆలయం ఎదుట ముత్యాలకుంటకు వెళ్లే దారి ప్రారంభంలో లక్షల రూపాయల విలువైన స్థలం ఇతర చేతుల్లో ఉంది. తపాలా శాఖ కూడల నుంచి పామూరు రోడ్డు, కనిగిరి రోడ్డు ప్రాంతాల్లో మార్జిన్లు ఆక్రమించారు. ఓబీ రోడ్లో కోటారెడ్డి నగర్ కూడల నుంచి వాసవి నగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా దాదాపు 50 అడుగుల చొప్పున ఆక్రమణకు గురైంది. శాశ్వత నిర్మాణాలు చేపట్టి అద్దెకి ఇచ్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు నగరంలో నరకదారులు ఆనవాళ్లు కోల్పోయి నగరవాసులు రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీఎన్టీ రోడ్లో వేదాయపాలెం, కరెంట్ ఆఫీస్ సెంటర్, ఆర్టీసీ డిపో ప్రాంతాల్లో మార్జిన్లు ఆక్రమించారు. మినీ బైపాస్ లోనూ ఇదే పరిస్థితి. పొదలకూరు రోడ్లో ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు చేసి మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై నగర కమిషనర్ స్పందిస్తూ నెల్లూరు నగరంలో ఆక్రమణలు అడ్డుకుంటామని, తరచూ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ నందన్ తెలిపారు.